నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరి వాదన ఒకలా ఉంది, ఒకరి వాదన ఒకలా ఉంది. కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం, ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు. ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్. అది దాన్ని చెయ్యాలా లేదనేటువంటిది దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయిందని లేకపోతే కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళ ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసు ఏంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి ముందుకొచ్చి చెప్పానండి. న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోన్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈ రోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడు దాని మీద, ఎక్కడ చెప్పడు నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో